హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా పెళ్లి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి. మొన్న అయితే పెళ్లి కూతురు వీడియో పోస్ట్ చేశాను. ఈ రోజు అయితే తర్వాత రోజు ఏం చేసామన్నది పోస్ట్ చేస్తున్నానండి. వీడియోని ఫుల్గా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి కూతురు చేయడం అయితే ఒక 2 రోజుల ముందు వచ్చిందండి మాకు. పెళ్లి కూతురు చేసిన తర్వాత మన్నాడైతే మంగళవారము. ఈ రోజు అయితే ఇలాగా పందిరి వేస్తారు కదండి, ఆ పందిరి రాట్లకైతే ఇలా పసుపు కుంకుమ అవి పెడతారంట పేడతోలికి. ఇటు మా అత్తయ్య సైడ్ అయితే కొన్ని పద్ధతులు వేరుగా ఉంటాయండి, ఈ విధంగా చేస్తారు. అలాగే పెళ్లి ముగ్గు కూడా వేస్తారండి, పెళ్ళరుగని వేస్తారు. కానీ మాకు పెళ్లి ముగ్గు ఉంది, పెళ్ళరుగు లేదు. ఈ విధంగా పెళ్లి ముగ్గు అయితే వేస్తారు. అప్పుడు నేను కలర్స్ వేసాను కదండి ముగ్గు అయితేనే, దాంట్లో పసుపు కుంకుమ ముగ్గుతో అది వేస్తున్నారు మా చిన్నత్తయ్య అయితేనే. ఇంకా పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి మళ్ళీ పెళ్ళయ్యే అమ్మాయి ఇంటికి వచ్చే వరకు ఈ విధంగానే ముగ్గు వేస్తారంటండి గుమ్మంలో రోజు పొద్దున్నే. నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాకనే చూశాను, మా అత్తయ్యారి ఇంటికి వచ్చాకనే. ఈ విధంగా పొద్దున్నే అయితే లేచి ముగ్గులు వేసేవారు, అందరూ కలిసి ఇలా పేడతో అది అలికి ముగ్గులు అవి వేసేవారండి. ఇలా మంగళవారం అయితే ఈ విధంగా చేసాము. ఇంకా మన్నాడు పెళ్లి కదండి, ఆ పెళ్లి పనులన్నీ చూసుకున్నాము. ఇంకా మంగళవారం అయితేనే ఇంకా పొద్దునంతా అయితే ఖాళీగానే ఉన్నామండి మేమైతేనే. ఇంక ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాము. ముందు రోజు అయితే పెళ్లి కూతురు చేసాం కదండి, ఇంక ఈ రోజుకు పొద్దున కూడా ఇంకా పెళ్లి కూతురు చేస్తున్నారు. పొద్దున్నే స్నానం అది అయిపోయాక కొత్త చీర అయితే కట్టారండి. ఇంకా పెళ్లి బొట్టు అది పెట్టి ఇంకా అక్షంతలు అది వేస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాని. మేమైతే మొన్న మీషోలో చీరలు తీసుకుందాం అని చెప్పాను కదండి, మా ఆడపడుచులు ముగ్గురు నేనుని. మేము నలుగురం అయితే ఇంక మంగళవారం కట్టుకున్నాము ఈ చీరలు. ఇంకా ఇంటి దగ్గర ఉంటాం కదా, సరదాగా ఫొటోస్ అవి కూడా తీయించుకున్నాము కట్టుకుని. ఇంకా సాయంత్రం అయితే సాకకు రెడీ చేస్తున్నారండి. ఇలా మా అత్తయ్య సైడ్ అయితే ఈ పద్ధతులు ఉంటాయి. బియ్యం పిండితో ఈ విధంగా కుడుముల్లో అయితే చేస్తారండి. అలాగే కందులోని అనువులని ఉంటాయి కదండి, అవి అయితే నైటే నానబెట్టారు. అవి ఇలా ఉడకబెట్టారు కొంచెం ఉప్పు వేసి. ఇవి 2 అయితే అక్కడ పెడతారంటండి సాక దగ్గర అయితే. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అండి, నాకు తెలియదు ఇది. మా సైడ్ అయితే ఉండదు, మా అత్తయ్య సైడ్ అయితే ఉన్నాయి ఈ పద్ధతులు అయ్యి. ఇవి చుట్టుపక్కల 5 ఇళ్ళ నుంచి అయితే 5 ప్లేట్లు తీసుకొస్తారండి, స్టీల్ ప్లేట్లు. అందులోనేమో ఇలా 5 సర్దుతున్నారనమాట ఈ అనువులోని కుడుములు వేసి. ఇలా ఒక వైట్ క్లాత్లో అయితే ఉడికించిన అనువులు అయితే వేసి మూట కడుతున్నారండి. దాంతో అయితే దిష్టి తీస్తారంట లాస్ట్లోని అమ్మాయికి. ఈ విధంగా ఒక 2 పళ్ళాల్లో వేసి సర్దుతున్నారు ఇవన్నీ పెద్దవాళ్ళు అయితేనే. ఇంకా అందరూ అయితే వచ్చారండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాము, వీధుల వాళ్ళని అదిని అందరూ వచ్చారు అక్షంతలు అది వేయడానికి. ఇదైతే కంపల్సరీ చేస్తారంట మా అత్తయ్యారి ఇంటి సైడ్ అయితేనే సాక్ అని చెప్పి. ఇంకెవరి పెళ్ళైనా సరే చేస్తారండి, అబ్బాయికైనా అమ్మాయికైనా ఈ విధంగానే. ఇంకా 4 అయితే అయిందండి టైము. ఇంకా ఇవన్నీ అయితే సర్దుతున్నారు. ఇంకా సాయంత్రం అట్లా చేస్తారంట, ఇది మధ్యాహ్నం అది చేయకూడదంటండి. ఇంకా అందరూ అయితే వచ్చారు. అప్పుడైతే చాలా ఎండలు కాసేవండి, చాలా ఎండలు ఉన్నాయి, ఎండాకాలం కదా. ఇంకా అందరూ అయితే ఉక్కపోతూ ఉన్నారు. ఈ విధంగా అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా అమ్మాయిని అయితే తీసుకొచ్చి అక్కడ పందిట్లో అయితే కూర్చోబెడతారండి. కొన్ని పద్ధతులు చాలా బాగుంటాయి కదండి. నేను ఫస్ట్ టైం చూడడం వల్ల చాలా మంచిగా అనిపించింది. నాకైతే తెలియదు ఈ విధంగా చేస్తారని. నేను ఇక్కడ మా చుట్టాల పెళ్ళిళ్ళలో చూసాను, కానీ మొత్తం క్లియర్గా చూడడం అయితే ఇదే మా ఆడపడుచు పెళ్ళిలోనే. అంటే ఎలా వండుతారు ఎలా పెడతారు అన్నీ చూసాను అనమాట. ఈ విధంగా అమ్మాయిని తీసుకొచ్చి అయితే కూర్చోబెడతారండి. ఇక్కడ కూర్చోబెట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్షంతలు అయితే వేస్తారు. ఇక్కడ మా చిన్న అత్తయ్య అయితే అందరికీ బొట్లు అవి పెడుతున్నారు, వచ్చిన వాళ్ళకి అక్షంతలు ఇచ్చి. ముందైతే అందరూ అక్షంతలు వేస్తారండి అమ్మాయికి, ఆ తర్వాత ప్లేట్లలో వేసి పంచి పెడతారనమాట అవన్నీ. మేము కూడా అయితే అక్షంతలు వేస్తున్నాము. ఇంకా మా అక్క కూడా వచ్చిందండి పెళ్ళికి. ఇంకా మన్నాడే పెళ్ళి కదా, ఇంకా తను కూడా వచ్చింది. ఇంకా లాస్ట్లో అయితే అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా దిష్టి తీస్తున్నారండి. ఇందాక మూట కింద కట్టారు కదా అనువులోని కందులోని, అది విధంగా దిష్టి తీస్తారంట 3 సార్లు. దిష్టి తీసి ఈపుగా అయితే తాకిస్తారండి. తర్వాత అదైతే పందిరికి కడతారంట. పందిరికి కట్టి 1 గంట అయితే ఉంచుతారండి. ఇలా మా మావయ్య గారు అయితే కడుతున్నారు పందిరికి. ఇలా పందిరి మధ్యలో అయితే కడతారు. చాలా ఎండలు ఉన్నాయి కదండి, ఇంకా మామిడాకులు అవి కూడా ఆరిపోయినట్టు అయిపోయినాయి. అప్పుడే 3 రోజులు అవుతుంది కదా కట్టి అయితే. మేము ఎండల వల్ల బాగా ఆరిపోయినట్టు అయిపోయినాయి మామిడాకులు అయితేనే. ఈ విధంగా పందిరికి అయితే కడుతున్నారు ఇవి. ఇంకా అలా పందిరికి కట్టిన తర్వాత ఈ వండినవి అయితే ఉన్నాయి కదండి కుడుములోని అనువులు అవిని, ఇవైతే కవర్లో వేస్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఒక కవర్ అయితే ఇస్తున్నారండి. ఇంకా రాని వాళ్ళకైతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు, పంచిపెట్టారు అందరికీ. శ్రీరామ
ఇంకా అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చారండి. హారతి పాట అయితే చాలా బాగా పాడారు. మా ఇంటి పక్కన ఉంటారు ఆంటీ వాళ్ళని. ఇంకా అన్నిటికీ బాగా సాయంగా వచ్చారండి పెళ్ళికైతే మాకు. ఈ విధంగా అమ్మాయిని అయితే ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.